దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఇలాగ మీ ముందుకి రావడానికి దేవుడు ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన ఎపిసోడ్లో కొన్ని విషయాలను మనం ధ్యానించుకున్నాం. మానవుని యొక్క ఉనికి ఆరంభం పుట్టుకతో కాదు అని, మరణంతోనే ఆరంభం అవుతుందనే విషయాలు చాలా కూలంకషంగా దేవుని వాక్యంలో నుంచి చర్చించుకొని ఉన్నాం. మొదటి మానవుడైన ఆదాము తాను మొదటి స్థితి శవం వంటిదేనని, ఆ స్థితిలోనే దేవుడు జీవవాయువును ఊదినప్పుడు అతడు జీవాత్మ అయి జీవించు ప్రాణి అయ్యాడని, తన దినములు లెక్కించడం ప్రారంభమైనప్పటి నుండి 930 సంవత్సరాలకు అతడు మరణించాడు అని దేవుని గ్రంథం సెలవిస్తున్నది. ఆయన మరణించాడు అని అంటే ఆయన శరీరములో నుంచి ప్రాణాత్మలు బయటికి వెళ్ళిపోయాయి. అదే 90వ కీర్తనలో 10వ వచనములో మనం చదివాం. అది త్వరగా గతించును. అది అనేది ఒకటి, అది మానవుని యొక్క శరీరము త్వరగా గతించిపోతుంది. మేము ఎగిరిపోదుము అని, మేము అంటే ఒకటి కంటే ఎక్కువ ప్రాణ ఆత్మలు, అవి తాను దయచేసిన దేవుని దగ్గరకు వెళ్ళిపోతాయని. ఇదే మరణం అంటే, ఇదే చావు అంటే. ఒకవేళ ఈ భూమి మీద పుట్టే మనుషులను గురించి ఆలోచన చేస్తే, మనిషి కొంతకాలం ఈ భూమి మీద జీవిస్తాడు. కొద్ది దినాల క్రితం నేను ఒక పత్రికలో చూశాను, దరిదాపు 150 సంవత్సరాలు బ్రతికిన 2 కవలలు జపాన్ దేశంలో ఉన్నారు అని. వారి ఆయుష్ 150 సంవత్సరాలు. మరికొందరు 100 సంవత్సరాలు బ్రతుకుతారు, ఇంకొందరు 90 సంవత్సరాలు, 80, 50, 40. కొందరు శైవ దశలోనే మరణిస్తారు. వాళ్ళ యొక్క ఆయుష్ ఆ కొద్దిపాటిదే. మరి కాస్త ముందుకు వెళితే కొందరు పుట్టిన వెంటనే మరణిస్తారు. అంటే వారి యొక్క ఆయుష్ కొద్ది క్షణాలు, గంటలు, దినాలు మాత్రమే. మరింత లోతులోనికి వెళ్ళి మనం ధ్యానిస్తే, తల్లి కడుపులో నలుసంత పడిన మనము 9 నెలలకు సంపూర్ణమై భూమి మీదకి రావాలి. కొందరు తల్లి కడుపులోనే మరణిస్తారు. అంటే వారి ఆయు ప్రమాణము దినాలు, క్షణాలు, గడియలు అది తల్లి కడుపులోనే. ఎన్ని రకాలుగా ఆయుష్ని భూమి మీద మనం చూస్తాం. ఎంతకాలం ఈ భూమి మీద బ్రతికినా వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలతోనే మనిషి తన జీవితాన్ని వెళ్ళబుస్తాడు. ప్రతి కష్టంలోనూ, వ్యాధిలోనూ తను అనుకుంటాడు, ఈ వ్యాధి బాధ లేని స్థితిలోనికి నేను వెళ్ళలేనా అని. అలాంటి ఆశతోనే ప్రతి దినము గడుపుతూ జీవిస్తూ ఉంటాడు. చనిపోతాడు అని తెలుసు, చనిపోతే ఒకరోజు నా పని అయిపోయింది అని అనుకుంటాడు. చనిపోయిన తర్వాత మనిషి గురించి ఆలోచన చేయడానికి మరేమీ ఉండదు అని సైన్స్ అంటుంది. కానీ ఆధ్యాత్మిక స్థితిలో ఆలోచన చేస్తే చనిపోయిన తర్వాత కూడా, మనం ఇంత క్రితం ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగా, మేము ఎగిరిపోతాము అనే కవలల్లాంటి ప్రాణ ఆత్మలు ప్రయాణం చేసి వెళుతున్నాయి. కాబట్టి అవి జీవించే ఉన్నాయి, ఎక్కడో ఉంటాయి అనే భావనలోనికి మనం వస్తాం. అంటే మరణించిన తర్వాత కూడా జీవితం ఉన్నదా అనే ప్రశ్న ఇక్కడ మనకు రావాలి. దీని విషయమే అనేక రకాల మత గ్రంథాలు రకరకాల అభిప్రాయాలను వెళ్ళబుచ్చాయి. అనేక మంది వారి అభిప్రాయాలను కూడా చెప్పారు. కానీ బైబిల్ ఏమంటుంది అనే విషయాన్ని మాత్రమే ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నాం. చనిపోయిన తర్వాత మానవునికి జీవితం ఉన్నదా? అందుకే క్రింద ఎపిసోడ్లో నేను ఈ మాటలు చెప్పాను. ఏమనంటే, మానవుని యొక్క ఉనికి ఆరంభము పుట్టుకతోనే కాదు, మరణంతోనే ఆరంభమవుతుంది అని. మరణము లాంటి స్థితిలోనే ఆదాములోనికి జీవించు ప్రాణి అయ్యే స్థితి ఎలా వచ్చిందో, అలాగే మనిషి సజీవంగా మరణించిన తర్వాత కూడా, సజీవుడై మరణించిన తర్వాత కూడా ఒకరోజు తాను జీవించబోతున్నాడనే ఒక గొప్ప విషయాన్ని బైబిల్ ధృవీకరిస్తున్నది. అందుకే ఈరోజు మన అంశం పేరు ఏంటి అంటే, ఈ క్షణం నీ గుండాగిపోతే. ఇది చాలా ఎన్నో టన్నుల బరువు హృదయాన్ని తాకినట్టు అనిపించే మాట ఇది. నీకు తెలుసా ఈ క్షణమే నీ గుండాగిపోతే అని?
గుండె చాలా ప్రాముఖ్యమైనది. ఈ దేహానికి గుండె కేంద్రమైనది. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రాక్టికల్గా. భారతదేశానికి రాజధాని ఉన్నది, అది న్యూఢిల్లీ. రెండవది వాణిజ్యపరమైన రాజధాని ఉన్నది, అది ముంబై. మన పొరుగు దేశమైన పాకిస్తాన్ దేశానికి కూడా ఒక రాజధాని ఉన్నది, ఇస్లామాబాద్. భారతదేశానికి పాకిస్తాన్ దేశానికి మధ్య కొంత విభేదాలు, శత్రుత్వము అలముకొని ఉన్నది. ఒకవేళ పాకిస్తాన్ దేశము భారతదేశం మీద దాడి చేసిన, భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేసిన, వాళ్ళు మొదట వాళ్ళ రాజధానుల మీదే దాడి చేస్తారు. రాజధానిని బ్లాస్ట్ చేస్తే దేశమంతా బ్లాస్ట్ అయినట్టే. అదే రీతిన మానవ శరీరం అనే దేశానికి గుండె రాజధాని వంటిది. ఒకవేళ రాజధాని లాంటి గుండె పాడైపోతే మనిషి శరీరము నిర్జీవం అయిపోతుంది. మనిషి శరీరం అంతా నిర్జీవం అయిపోవడానికి మానవుని యొక్క గుండె ప్రధానం. ఆ గుండెను కొడితే చాలు. అందుకే ఎంతమంది బ్రతుకుతూ ఉన్నా వారు ఒకరోజు చనిపోతారు. చనిపోయినప్పుడు ఏం జరిగింది అని అంటే గుండె ఆగిపోయింది అంటారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, ఈ క్షణమే మీ గుండె ఆగిపోతే ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? అనేక రకాల భయాలతో మానవుడు బ్రతుకుతూ ఉంటాడు. ఫోబియాస్. నీకు సౌండ్ ఫోబియా ఉంటుంది. ఒక పళ్ళెం నేల మీద పడితే భల్లున వచ్చే ఆ శబ్దానికి ఏదో జరిగిందని మానవుడు భయపడిపోతాడు. చచ్చిపోతున్నానేమోనని భయపడిపోతాడు. ఇంకొక వ్యక్తికి మరొక రకమైన భయం ఉంటుంది. ఆ భయం ఏంటి అంటే రాత్రి పడుకోవడమే భయం. ఒకవేళ నేను పడుకుని పోతే ఉదయానికి నేను లేస్తానా? ఉదయం లేచి నేను బ్రతికి ఉంటానా? నిద్దట్లో నేను చచ్చిపోతానేమో అనే భయం ఉంటుంది. ఇలాంటి రకరకాల భయాలతో మానవుడు జీవిస్తూ ఉంటాడు. నిజమే, ఈ క్షణము మన గుండె ఆగిపోతే ఏం జరుగుతుంది అనే విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్ని గురించి బైబిల్ చాలా స్పష్టత కలిగి ఉన్నది. చాలా స్పష్టమైన విషయాలను దేవుడు వెల్లడి చేశాడు. మానవుడికి తెలిసింది చెప్తాడు, తెలియని దాని గురించి నిశ్శబ్దంగా ఉంటాడు. మరి కాస్త ముందుకెళ్ళి పరిశోధనలు చేస్తాడు. కానీ ఎప్పటికీ మానవుడు చెప్పలేని దాన్ని దేవుడు చెప్పగలుగుతాడు. ఎందుకంటే అతడు సర్వజ్ఞాని కాబట్టి. అలాంటి దేవుని గ్రంథమైన బైబిల్ నుంచి మరణాంతరం జీవితం గురించి అనేక విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. ఒక విషయాన్ని ఆలోచిద్దాం. బ్రతికున్నంత కాలం ఓ చిన్న జీవితం కొరకు ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక్కసారి గుండె చప్పుడు ఆగిపోతే ఏమైపోతాం? మరణం వరకైనా ఈ జీవితం? మరణాంతరం జీవితం గురించి ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా? ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు ఆలోచించాలనే ఈ మాటలు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చాలామంది ఇలా అంటారు, బ్రతికున్న జీవితం గురించి ఆలోచించలేకపోతున్నావు, చచ్చాక జీవితం గురించి ఎందుకురా అని. నిజమే. అలాంటప్పుడు నువ్వు ఎందుకు పుట్టావు అని ప్రశ్నిస్తే, పుట్టిన తర్వాత ఈ బాధలు ఎందుకు? బాధలు సరే, ఒకవేళ చనిపోతే చనిపోయిన వారి గురించి ఎంత బాధ, ఎంత విచారం, ఎంత ఆందోళన, ఇవన్నీ అవసరమా? మన ప్రమేయం లేకుండానే మనం పుడుతున్నాం కదూ. ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. ఈ పుట్టుకకు మరణానికి ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా దీనిలో ఏదో అర్థం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేరే ఎవరి ఆధీనంలోనూ ఇదంతా జరుగుతూ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అది ఏంటి? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరణం తర్వాత ఖచ్చితమైన మరొక జీవితం ఉంది. ఇది గొప్ప ఆశాజనకమైన వార్త ఈ ప్రపంచానికి. మరణంతోనే నా జీవితం అయిపోయింది అని అనుకుని ఇక మరణిస్తే ఇక నాకు
ఈ భూమి మీద జరిగే వాటిలో దేనిలోనూ పాలు లేదు అని చింతిస్తూ మరణం కొరకు తీవ్రంగా ఆలోచిస్తూ ఉండే ప్రజానికానికి, జనాంగానికి ప్రభువు ఇస్తున్న ఆశాజనకమైన వార్త ఏంటి అంటే, మరణం తర్వాత ఖచ్చితంగా మరొక జీవితం ఉన్నది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరణించిన తర్వాత మన జీవితం ముగిసిపోతుంది అని అనుకుంటాం. ఇక్కడ ముగిసిన మరుక్షణం మరొక లోకంలో నీ జీవితం ప్రారంభమవుతుంది. ఇది సాధ్యమా? చాలామంది అంటారు ఇది ఎలా సాధ్యమవుతుంది అని. ఖచ్చితంగా సాధ్యమే. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మన కళ్ళ ముందు కనబడుతున్న ప్రకృతి నుండే మనం అనేక విషయాలను, సత్యాలను గ్రహించగలం. ఇది సత్యం. అయితే మానవుని యొక్క జన్మ పునర్జన్మల గురించి కూడా అనేక మంది తాత్వికులు, మేధావులు, శాస్త్రవేత్తలు వారి అభిప్రాయాలను వెళ్ళబుచ్చారు. ఎప్పటికీ పరిశోధనలు, వీటిపైన ఇప్పటికీ పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. గ్రీకు తాత్వికులు ఇలా అన్నారు: చనిపోయిన మానవులు, వారి ఆత్మలు ఆకాశంలో నక్షత్రాల్లా మారిపోతాయని, అవి ఎప్పటికీ ఆకాశంలో అలా నిలిచి ఉంటాయని. కొందరు అంటారు చనిపోయిన తర్వాత వేరొక జన్మ ఉన్నది అని. అది పక్షిగాను లేకపోతే జంతువుగాను మనం జీవిస్తాము అని. మరికొందరు అంటారు చనిపోయిన తర్వాత జన్మ అనేది లేదు అని. ఇన్ని రకాల అభిప్రాయాలు ఉంటాయి మరణం తర్వాత జీవితం గురించి. కానీ దేవుని వాక్యం మాత్రం వీటికి భిన్నమైన నిర్వచనాన్ని ఇచ్చింది. చనిపోయిన తర్వాతే మానవుని యొక్క జీవితం ఆరంభమవుతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. కొన్ని విషయాలను ఇలా ధ్యానించాలి. దేవుడు మానవుని తయారు చేయడానికి ముందు ప్రకృతిని సృష్టించాడు. చెట్లు, కొండలు, గుట్టలు, మెట్టలు, నదులు, సముద్రాలు, ఆకాశ పక్షులు, జలచరాలు, జంతువులు, వీటన్నిటి తర్వాత మానవుని తయారు చేశాడు. అయితే మానవుడికి ఏదైనా నేర్పించాలని దేవుడు యోచించేటప్పుడు ప్రకృతి నుండే నేర్పిస్తాడు. ఆ మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో శరీరధారిగా జీవించిన దినాలలో మానవులకు బోధ చేసే విధానంలో ఆయన కొన్ని ఉపమానములను వాడినట్టు మనం చూడగలుగుతాం. ఆ ఉపమానాలను వాడుటలో ప్రకృతిలో నుంచే అనేక సత్యాలను మానవులకు వెల్లడి చేసినట్లు కూడా చూడగలుగుతాం. అలాగూ ప్రకృతి నుండే మనం అనేక విషయాలు నేర్చుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మానవుని కంటే ముందు సృష్టింపబడిన చెట్లను, మొక్కలను మనం ధ్యానిస్తే ఆ మొక్క మహావృక్షం అవ్వడానికి కారణం ఏమంటే దాని యొక్క విత్తనము భూమిలో పాతిపెట్టబడి చనిపోతేనే అది మొలకెత్తుతుంది. మొలకెత్తిన మొక్క మహావృక్షం అవుతుంది. నేను ఇంత క్రితం చెప్పాను, దేవుడు ప్రకృతి నుండే మానవుడికి పాఠాలు నేర్పిస్తాడని. ప్రకృతికి ఒక నీతిని దేవుడు ప్రవేశపెట్టాడు, ఒక క్రమమును ఉంచాడు. ఆ క్రమము ఎప్పటికీ తప్పిపోకుండా వెళుతూనే ఉన్నది. ప్రతి మొక్క ఈ భూమిలో మొదట విత్తనంగా చచ్చిపోయిందే. చనిపోయిన ప్రతి విత్తనము తర్వాత భూమి మీద మొలకెత్తి మొక్కగా మహావృక్షంగా మారుతూనే ఉన్నది. ఈ సృష్టిలో ఒక భాగమైన మానవుడికి అదే నీతి వర్తించాలి కదా. వెరీ సింపుల్. ఇది మనకి బాగా అర్థమవుతున్న విషయం. ఒక మొక్క అది మొలకెత్తడానికి ముందు భూమిలో విత్తనంగా చచ్చిపోయింది, తర్వాత మొలకెత్తి మొక్క ఈ మహావృక్షమైంది. మానవుడు కూడా ఈ భూమి మీద చచ్చిపోతేనే తర్వాత మరలా జీవించగలుగుతాడనే సత్యాన్ని నేర్పించడానికి దేవుడు ఈ ఉపమానాన్ని వాడుకున్నట్లు కూడా మనం చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా ఈ మాట వ్రాసి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 36వ వచనంలో, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా అని. ఈ మాటను బాగా విన్నారా? ఓ అవివేకి అని పిలిచాడు. దాని అర్థము వివేకము లేనివాడా అని. చచ్చిపోతే జీవితం అయిపోయింది, చనిపోయిన తర్వాత మరొక జీవితం లేదు అని అనే వ్యక్తిని దేవుడు ఓ వివేకము లేనివాడా,
లేకపోతే అవివేకి అని పిలుస్తాడు. ఒకవేళ నీ అభిప్రాయము మరణంతో అయిపోయింది, మరణం తర్వాత జీవితం ఉండదు అని నువ్వు భావిస్తే దేవుడు నీకు ఇచ్చే ఐడెంటిటీ అవివేకివి అని. ఒకవేళ వివేకవంతుడు ఇలా ఆలోచన చేయాలి, మరణించిన తర్వాత కూడా జీవితం ఉంటుంది అని. అలాగైతే ఒక ప్రశ్న రావాలి మీకు, ఎలా నమ్మాలి నేను చనిపోయిన తర్వాత బ్రతుకుతాను అని? ఈ ప్రశ్న సహజ సిద్ధంగా ఈ సందేశాన్ని వినినప్పుడు మనకి పుడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన వారు బ్రతుకుతారు అనడానికి బైబిల్లో చాలా స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రెఫరెన్స్లు మీ ముందుంచి నేను మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు బాగా ధ్యానిస్తే ఇలా అంటున్నాడు, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను అని. ఈ మాట బాగా వినండి. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడంట. క్రీస్తు ప్రభువు యవ్వన ప్రాయంలో, ఇలా అంటూ ఉంటాం ప్రభువుని, ఒక హెబ్రీ యవ్వనస్తుడు లేకపోతే ఒక యూదా పడచువాడు అని ఆయనను మనం పిలవచ్చు. అందుకనే క్రీస్తు తన యుక్త కాలమున స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు, భక్తిహీనులైన వారి కొరకు చనిపోయాడు అని. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను, బాగా వినండి. అదే అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలా అంటున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయానని. ఇంత క్రితం చదివిన మాటలో భక్తిహీనుల కొరకు చనిపోయాడు అని ఉన్నది. అదే వచనానికి కింద భాగంలో ఇలా ఉన్నది, ఏమనంటే మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు అని. ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే మీరు బాగా ధ్యానించండి. ఈ భాగంలో క్రీస్తు అనబడిన వ్యక్తి చనిపోయాడని స్పష్టంగా ధృవీకరించబడింది. చనిపోయాడు, ఆయన నిజంగా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనంటే, అదే రోమీలకు రాసిన పత్రిక రోమా 14:9లో తాను మృతులకును సజీవులకును ప్రభువయుండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అని ఉన్నది. మీరు బాగా వినండి. క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన ఒక నరుడుగా అగుపడ్డాడు. అందుకే ఆయనను మానవుడు అన్నారు. రకరకాల అభిప్రాయాలు ఆయన మీద వెళ్ళబుచ్చారు. ఒక ఆయన ఇలా అన్నాడు, యూదా ఋషి అని పిలిచాడు. ఎందుకనంటే ఋషి లాంటి, ఒక మహర్షి లాంటి జీవితాన్ని, ఒక యోగి లాంటి జీవితాన్ని అతడు జీవించి ఉన్నాడు, కానీ మానవుడే అనే భావంతో అతనిని యూదా ఋషి అని పిలిచాడు. అందుకు యేసు మానవుడు అని ఖచ్చితంగా చెప్పాలి. మానవుడైన క్రీస్తు ఆయన మరణించాడు అని బైబిల్ ధృవీకరిస్తుంది, స్పష్టంగా చెప్తుంది. అయితే అదే మానవుడు మరలా బ్రతికాడు అని చెప్తుంది. చనిపోయిన వాడు ఎలా బ్రతికాడు? ఇంత క్రితం ప్రభు అన్నాడు, ఓ అవివేకి అని పిలిచాడు. అంటే వివేకం లేనివాడా, మరణం తర్వాత ఏమీ లేదని భావించే ఒక వ్యక్తి. కానీ మరణం తర్వాతనే ఒక వ్యక్తికి జీవితం ఆరంభం ఉన్నదనే సత్యాన్ని ప్రభు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, క్రీస్తు యవ్వన కాలమందు చనిపోయాడు, అతడు చనిపోయి మరలా బ్రతికాడు అనే విషయాలు ఇప్పుడు మనం చూసాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు. ఎలా సాధ్యమైంది? ఈ భూమి మీద ఒకవేళ నీ గుండె చప్పుడు ఆగిపోయి, ఈ క్షణమే నీ గుండె ఆగిపోయి నువ్వు చచ్చిపోతే మరలా నువ్వు బ్రతుకుతావనే విషయాన్ని ఆయన ధృవీకరించడానికి ఈ లోకములోనికి శరీరాన్ని ధరించుకొని నరుడుగా వచ్చి చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇది నువ్వు నమ్మగలవా? నువ్వు నమ్మితే ఇంకొక సత్యాన్ని ప్రభువు నీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది, చనిపోయిన వారు ఎలా లేస్తారు? చనిపోయిన వారు ఎలా బ్రతుకుతారు? వారు ఎట్టి శరీరంతో ఈ భూమి మీద జీవించగలుగుతారు అని. నిజానికి చనిపోయిన వారు ఈ భూమి మీద జీవించరు. చనిపోయిన వారు భూమి మీద జీవించడానికి అవకాశం లేదు. చనిపోయిన వారి గురించి సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల
అనేక రకాల అపోహలు ఈ భూమి మీద చలామణి అవుతున్నాయి. చనిపోయిన వారు దయ్యమై వస్తారని కొందరు అంటారు. చనిపోయిన వారు ప్రేతాత్మలుగా తిరుగుతున్నారని అంటారు. చనిపోయిన వారు కనబడుతున్నారు అని అంటారు. అనేక రకాల అభియోగాలు చనిపోయిన వారి మీద మోపుతూ ఉంటారు. కానీ చనిపోయిన వారు ఈ భూమి మీద నిజానికి అలా జీవిస్తారా? దాని గురించి బైబిల్ ఏమంటుంది అనంటే, బైబిల్ గ్రంథంలో ఒక స్పష్టమైన మాట రాసి ఉన్నది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనములో దేవుడు ఇలా చెప్తున్నాడు. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు అని. జ్ఞాని అయిన సొలొమోను చనిపోయిన వారి గురించి దేవుని యొక్క జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. బ్రతికుండే ప్రతి వ్యక్తి చనిపోతాడని తెలుసు, కానీ చనిపోయిన వ్యక్తి ఈ భూమి మీద ప్రేమించడు, పగపెట్టుకోడు, అసూయపడ్డు. ఈ సూర్యుని కింద జరిగే ఏ పనిలోనూ అతడు పాలుభాగస్తుడు కాడు అని. మరి చనిపోయిన తర్వాత మనం దెయ్యం ఎలా అవుతాం? ప్రేతాత్మలు ఎలా అవుతాం? ఎవరికి కనపడతాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. దేవుని వాక్యానికి వెలుపలకు వెళ్ళి మనం ఏమీ చేయలేం. ఎందుకంటే సత్యాన్ని చెప్పేది దేవుడు మాత్రమే. అయితే చనిపోయిన వారు ఎలా బ్రతుకుతారు? చనిపోయిన వారు ఏ శరీరంతో లేస్తారు? వాటి గురించి కూడా బైబిల్ చాలా స్పష్టమైన విషయాలు చెప్పింది. అవి పరిశుద్ధ గ్రంథంలో నుండి చూస్తేనే మనకు అర్థమవుతాయి. నేను ఇప్పుడు కొన్ని రెఫరెన్స్లు మీ ముందు పెడుతున్నాను. వాటిని మీ గ్రంథాలు తెరిచి జాగ్రత్తగా ధ్యానించండి. అవి నేను బైబిల్లో నుంచే మీ ముందు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని ఈ మాటలు పరిశీలించుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42, 43, 44 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది. క్షయమైనదిగా విత్తబడి అంటే పాతి పెట్టబడి అక్షయమైనదిగా లేపబడును అని. నీ శరీరము క్షయమైనదిగా విత్తబడుతుంది అంటే భూమిలో పాతి పెట్టబడుతుంది. అది అక్షయమైనదిగా లేపబడుతుంది అని. నీ శరీరం భూమిలో పాతి పెట్టబడి నాశనం అయిపోతుంది. కానీ అక్షయమైనదిగా అనంటే ఎప్పటికీ నాశనం కాని స్థితిలో అది లేవబడబోతుంది అనే భావన. ఇక రెండవది ఘనహీనమైనదిగా విత్తబడి అంటే పాతి పెట్టబడి మహిమ గలదిగా లేపబడుతుంది. ఈ భూమి మీద జీవించే జీవితం అంతా కూడా ఘనత నొందేది కాదు, అది ఘనహీనమైనదే. ఘనహీనమైనదిగానే చచ్చిపోతుంది ఈ శరీరం. అది భూమిలో పాతి పెట్టబడుతుంది. తర్వాత మహిమాయుక్తమైన స్థితిలో అది లేపబడుతుంది అని. ఇక మూడవది బలహీనమైనదిగా విత్తబడుతుంది అంటే పాతి పెట్టబడుతుంది. చాలా బలహీనమైనదిగా ఈ భూమిలో సమాధి చేయబడుతుంది. కానీ అది బలమైనదిగా లేపబడబోతున్నది. ఒకరోజు బలవంతుడిగా ఈ మనిషి లేవబోతూ ఉన్నాడు. ఇక నాలుగవది ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి అంటే పాతి పెట్టబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. ఇందాక మీకు ఒక ప్రశ్న వేశాను, ఎలాగూ ఈ మృతులు లేస్తారు, ఏ శరీరంతో లేస్తారని. దానికి అపోస్తలుడైన పౌలు చాలా వివరంగా కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఆఖరి మాట ఏంటి అంటే ప్రకృతి సంబంధమైన శరీరముగా మనం విత్తబడి అంటే పాతి పెట్టబడి మనము ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడతాము అని. పైన అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలను బట్టి మనం ధ్యానిస్తే చనిపోయిన తర్వాత మన శరీరం పాతి పెట్టబడుతుంది. ఇది సత్యం. పాతి పెట్టబడిన తర్వాతనే మనిషి ఒక కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నాడు. ఇది సత్యం అండి. ఏ మనిషి శరీరం అయితే ఈ భూమిలోనికి పాతి పెట్టబడిందో ఆ పాతి పెట్టబడిన తర్వాతనే అతడి జీవితం ఆరంభమవుతుంది. ఈ మాటని ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఈ భూమి మీద నీ గుండె ఆగిపోతే ఆగిన మరుక్షణమే మరొక లోకంలో నీ గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఇది గొప్ప ఆశాజనకమైన వార్త కాదా?
దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే ఒక సత్యాన్ని మీ ముందుంచుతాను. చనిపోయిన ప్రతి శరీరాన్ని పాతి పెడతాం. పాతి పెట్టిన శరీరము ఈ మట్టిలో కలిసిపోతున్నది. ఒకవేళ మట్టిలో కానీ కలియకుండా శరీరం ఉంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కొన్ని కోటాను కోట్ల శరీరాలు, శవాలు ఈ భూమి మీద అలాగే ఉండను. అయితే దేవుడు ఈ శవాన్ని, శరీరాన్ని మట్టిలో కలిపేసే ఒక జీవిని పుట్టించాడు. అది ఈ శరీరాన్ని తినేసి మట్టిలో కలిపేస్తుంది. ఒకవేళ దేవుడు ఆ జీవిని, ఆ సూక్ష్మ జీవిని నిర్మించకపోతే ఈ భూమి ఈ అనంత విశ్వానికి ఒక శ్మశాన వాటిగా మారిపోతుంది. కానీ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేయడానికి ప్రతి శరీరాన్ని ఈ మట్టిలో ఉన్న ఆ బ్యాక్టీరియా తినేసి మట్టిలో కలిపేస్తుంది. అందుకు ఈ శరీరం కనబడదు కదా, ఇక జీవితం అయిపోయిందని అనుకుంటున్నావేమో. లేదు లేదు, నీ గుండె ఆగిపోయిన మరుక్షణమే ఇంకొక లోకంలో నీ గుండె కొట్టుకోవడం ఆరంభిస్తుంది. ఆ లోకం ఏమిటి అంటే పరలోకం. అది దేవుడుండు స్థలం. దేవుడుండే స్థలములో నువ్వు ఉండబోతున్నావు అనేది సత్యం. క్రీస్తు దగ్గరే నీకు కొత్త జీవితం అన్నది. ఏదైతే నిన్ను ఇబ్బందికరంగా ఈ భూమి మీద ఉంచుతున్నదో అది లేని పట్టణం అది. నీకు ఒక విషయం చెప్పనా, సరదాగా ఉండడానికి ఈ మాట చెప్తున్నాను. పరలోకం అది. పరలోకంలో పలావ్ ఉండదు. పరలోకంలో పెప్సీలు, జ్యూసులు ఉండవు. ఎందుకని? ఆకలే లేనప్పుడు పలావ్ ఎందుకు? దాహమే లేనప్పుడు జ్యూసులు ఎందుకు? ఆకలి దప్పికల కొరకే ఈ భూమి మీద మానవుడు నిరంతరం కష్టపడుతూ ఉంటాడు. అతడు శ్రమిస్తూ ఉంటాడు. కానీ యేసు ఒక పిలుపునిస్తున్నాడు. నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, చనిపోతున్నానని భయపడుతున్నావా? లేదు లేదు, చనిపోయిన తర్వాత నీకు ఒక శ్రేష్టమైన జీవితం నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. అందుకు నేనేం చేశానో తెలుసా? నిన్ను చంపేసే ఆ మరణము నుంచి తప్పించడానికి, ఏదైతే నిన్ను మరణానికి తీసుకుని వెళ్ళిందో ఆ పాపం నుంచి తీసివేయడానికి నేను చచ్చిపోయాను. నీకు తెలుసునా అని ప్రభు అంటున్నాడు. ఆయన మరణించి నిన్ను మరణించి తప్పించి, మరణించిన తర్వాత ఒక శ్రేష్టమైన జీవితంలోనికి నిన్ను నడిపించాడు. ఆయన ఎంతైనా గొప్ప దేవుడు. ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ, కనికరము, జాలి దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరణంతోనే మా జీవితం ఆగిపోతుంది అనుకున్నాం. మరణాంతర జీవితం ఉన్నదని ఒక నిరీక్షణను మాలో పుట్టించావు. ఇప్పుడు మేము చచ్చిపోయినా పర్వాలే, మా గుండె ఆగిపోయినా పర్వాలే. ఈ క్షణము మా గుండె ఆగిపోతే మరుక్షణమే నీవుండు స్థలములో, పరలోకంలో మా గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఎంత భాగ్యం ఇచ్చావు యేసు, నీకు వేల కొలది వందనాలు. మరణానికి భయపడుతున్న ప్రతి విశ్వాసిలో ఈ నిరీక్షణను కలుగజేసి ఆనందదాయకంగా వారి జీవితాలను కొనసాగించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.